హలో ఆల్. నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణని ఫ్యూచర్ సిటీ, ఐటీ, ఫార్మా హబ్ సిటీ ఇలా అనేక వాటికి పర్యాయపదంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే తెలంగాణని గ్లోరిఫై చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఇప్పుడు తెలంగాణలో యువత పరిస్థితి చూసుకుంటే ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుద్యోగంతో ఉన్నారని లేటెస్ట్‌గా వచ్చిన సెంట్రల్ సర్వే తేల్చింది. ఏప్రిల్ టు జూన్ 2025 క్వార్టర్‌కి జరిగిన సర్వే ఇది. అయితే మొత్తం భారతదేశంలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ యావరేజ్ నేషనల్ యావరేజ్ చూసుకుంటే 14.6% ఉంటే తెలంగాణలో అది 20.1% ఉంది. అంటే తెలంగాణనే నేషనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ కన్నా ఎక్కువ. ఇక దీంట్లో వుమెన్ వచ్చి 28.6% ఉంటే మెన్ 19.2% ఉన్నారు. వీళ్ళ కంపారిజన్ తీసుకుంటే. సో తెలంగాణని ఇన్ని రకాలుగా ప్రగతి సాధిస్తున్న రాష్ట్రంగా చెప్తున్న క్రమంలో ఈ యువతకి, ఉద్యోగాలకి మధ్య అడ్డుగా నిలబడుతుందేంటి? ఈ విషయం అంటే అది స్కిల్స్ లేకపోవడం వల్ల, అవకాశాలు లేకపోవడం వల్ల అసలు ఎందుకు ఈ 2025లో ఇంత టెక్నాలజీ యుగంలో కూడా ఇప్పటికీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనే పదం వినిపిస్తూ ఉంది. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ముగ్గురు గెస్ట్స్ ఉన్నారు. నరేంద్ర చల్సాని గారు సీనియర్ అసిస్టెంట్ జర్నలిస్ట్, జ్వలిత గారు వుమెన్ యాక్టివిస్ట్ అండ్ రైటర్, అలాగే సుందరయ్య గారు బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్. సో ముందు నరేంద్ర గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ లేకపోతే నిరుద్యోగం తెలంగాణలో ఇంత ఒకవైపు అంతా గూడా ఐటీతో అన్నిటితో ఇంత గ్లోరిఫైడ్‌గా కనిపిస్తుంటే, ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇప్పుడే కనపడడం సర్వేస్‌లో ఇది రివీల్ అవ్వడాన్ని మనం ఎలా చూడొచ్చు? ఈ నిరుద్యోగం అనేది కేవలం ఒక తెలంగాణలో జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉంది. దానివలన తెలంగాణలో ఉందని ఇక్కడ ప్రత్యేక పరిస్థితుల వలన అందుకు కారణం కావచ్చు. అది ఆందోళనకరం. అయితే ఈ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అని సన్నగిల్లటం అనేది కరోనా సమయం నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయది. దేశంలో మన ఆర్థిక విధానాలు గాని, వ్యవస్థలో గాని ఉన్నటువంటి పరిణామాలు గాని, ప్రైవేట్ పెట్టుబడులు లేకపోవటం, తగ్గిపోవటం ఒకటి. వీటి వలన దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది కేవలం ఈ ప్రభుత్వం ఇస్తున్న అంకెల ప్రకారమే. ప్రభుత్వం యొక్క డేటా అనేది ఇట్ ఈస్ నాట్ ఎ క్రెడిబుల్ డేటా అని ఒక మాజీ ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుడే ఒక సందర్భంలో చెప్పారు. ఇంతకన్నా ప్రైవేట్ డేటాలు వేరే ఏజెన్సీలు ఇచ్చిన డేటాల వలన ఇంకా ఆందోళనకరంగా ఉన్నాయి. దీనికి ముఖ్యంగా గమనించేదేంటంటే, మన హైదరాబాద్ సంబంధించి ఐటీ రంగంలో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ట్రంప్ విధానాల కారణంగా గత కొంతకాలంగా ఐటీ రంగంలో ఒక స్లమ్ ఏర్పడింది. అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. దాంట్లో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. ఇంకా మరింతగా తగ్గేటువంటి అవకాశాలున్నాయి. అదేవిధంగా ఇటీవల కాలంలో కొత్తగా ప పెట్టుబడులుగా అంత ఆశించే విధంగా లేకపోవడం కావచ్చు. ఇతర వ్యాపార రంగాల్లో వాటిలో కూడా ఆశించి అనుకున్న విధంగా లేకపోవడం వలన ఈ ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పొచ్చు. వాస్తవానికి అయితే మన భారతదేశం మొత్తం వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1920 తర్వాత దేశంలో మొత్తం రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. 75 ఏళ్లలో అంతకుముందు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత పెరుగుతూ వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చర్ సెక్టార్‌లో. దాంట్లో పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆ రంగం అనేది పనితీరు అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. అదొకటి. అందుకనే ఈ తేడా చూస్తే పట్టణాల్లో జనరల్‌గా ఉపాధి అవకాశాలు ఎక్కువుండాలి. పట్టణాల్లో తగ్గిపోతూ గ్రామాల్లో కొంచెం పట్టణాల మీద పోల్చుకుంటే కొంచెం మెరుగుదలగా ఉంది. అంటే వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగం, ఉత్పత్తి రంగం, ఇతర రంగాల కన్నా అభివృద్ధి చెందితే వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు మీద ఆధారపడే వాళ్ళు తగ్గిపోవాలని మనం కోరుకుంటాం. ఎక్కువ మంది గాని కోరుకుంటున్నాం. ఆ విధంగా తగ్గుతూ వచ్చింది. దాదాపు ఒక స్వతంత్రం వచ్చినప్పుడైతే 60, 70% వ్యవసాయ రంగం మీద ఉండేవాళ్ళు. ఇవాళ 40% అలాగొచ్చింది. అయితే గత 4, 5 ఏళ్లు వ్యవసాయ రంగం మీద ఉన్నటువంటి ఉపాధి ఆధారపడిన వాళ్ళ సంఖ్య కొద్దో గొప్ప పెరుగుతూ వచ్చి పట్టణాల్లో తగ్గుతూ వస్తుందన్నమాట. అంటే ఉత్పత్తి రంగంలో గాని, ఇతర పారిశ్రామిక రంగంలో వ్యవస్థీకృత ఉద్యోగాల విషయంలో గాని దేశంలో పెరుగుదల లేదు, తగ్గుదల ఉంది. ఉపాధి అని ఉంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్‌లో, పోస్ట్ గ్రాడ్యుయేట్‌ల్లో ఉద్యోగం కోరుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళలో నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది. అంటే చదువుకున్న వాళ్ళు మీరు చెప్పేటువంటి స్కిల్స్ నైపుణ్యం ఉన్న వాళ్ళలో కూడా ఉపాధి అవకాశాలు తగినంతగా ఉండట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రభుత్వం ఎంతసేపు పెట్టుబడి పెట్టినప్పుడు కూడా ప్రైవేట్ రంగంలో గత 10 ఏళ్లుగా పెట్టుబడులనేవి ఆశించిన మేరలో రావటం లేదు. ఆశించిన మేరలో జీడీపీ గ్రోత్ రేట్ ఉండటం లేదు. మన భారతదేశం ప్రపంచంలో నాలుగవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకున్నప్పుడు కూడా,
ఈ ఆర్థిక అభివృద్ధి అనేది కూడా కొన్ని సెక్టార్‌లో మాత్రమే పరిమితం అయిపోయి కొన్ని పారిశ్రామిక రంగాలకి మొత్తం ప్రజానీకంలో ఆ యొక్క బెనిఫిట్స్ అయితే ఆర్థిక వృద్ధి బెనిఫిట్స్ గాని అది విస్తరించట్లేదు. దానివల్ల ఉంది. కానీ హైదరాబాద్‌లో గాని, తెలంగాణలో తగ్గడానికి మరొక ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోవటం, దాంట్లో గవర్నమెంట్ కేటాయిస్తున్న నిధులు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టటం కూడా ఒక పరిణామం గత 2, 3 సంవత్సరాలుగా మన దేశంలో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఉపాధి అవకాశాల మీద ఒక ప్రతికూలమైనటువంటి ప్రభావాలను సరిగ్గానే చూపుతున్నాయి. అయితే దేశంలో మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. 80% మంది ప్రజలకి మేము రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. అంటే ఈ దేశంలో 25,00,00,000 మందిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం 80,00,00,000 మందికి ఉచితంగా మేము రేషన్ బియ్యం అంటే కనీసం అన్నం కూడా సొ సొంతంగా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి పరోక్షంగా అంగీకరిస్తుంది. కాబట్టి ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో, ఉపాధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో చాలా ఆందోళనకరంగా ఉన్నట్టు మనకి స్పష్టం అవుతుంది. ఓకే. థాంక్ యూ నరేంద్ర గారు. జ్వలిత గారు, ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే మహిళలుంటారో అర్బన్ వుమెన్ ఎక్కువ ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ మేల్స్‌తో పోల్చినప్పుడు ఎక్కువ ఉండడాన్ని మీరెలా చూస్తున్నారు? పితృస్వామ్య సమాజంలో స్త్రీలు కావాల్సినంత సమానత్వాన్ని పొందలేదు. విద్యా అవకాశాలే తక్కువున్నప్పటికీ పట్టాలను పొందారు గానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దానికి గూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సాధించడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. ఇది గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కంపేర్ చేసేదానికంటే గూడా ఎవరు గూడా ఉపాధి కల్పించడానికి, ముఖ్యంగా మహిళలకు ఉపాధిని కల్పించడానికి ప్రత్యేకమైన చర్యలేమీ చేపట్టలేదు. ఉచిత పథకాలను విరళగా చూపించి ప్రజలను డైవర్ట్ చేశారు. ఇంకోటి విద్య, వైద్యం వ్యాపారంగా మారిన తర్వాత ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువ పెరిగింది. ఈ స్టూడెంట్స్ లేదా పట్ట పట్టభద్రులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలుగా మారినప్పుడు ఎక్కువ మంది ఎక్కువ మంది పట్టాలు తీసుకొని నిరుద్యోగులుగానే మిగిలారు. ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఉపాధికి పథకాలకు ఇవ్వకుండా, ఉద్యోగాలకు ఇవ్వకుండా మిగిలిన వాటికి ఈ రాజకీయ వ్యూహాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. అలాగే పెరిగిన సాంకేతికత కారణం వల్ల 10 మంది చేసే పనిని ఒక యంత్రం ద్వారా చేయించడం ద్వారా కూడా కొన్ని ఉపాధిని కోల్పోయే అవకాశాలు లభించాయి. ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ చూస్తున్నాం ఏంటి అంటే, ఆడపిల్లల ఆలోచన విధానం గూడా మారింది. నేను గమనించిన దాన్ని బట్టి. అందరూ ఉద్యోగం చేయాలని కోరుకోవడం లేదు. ఇంట్లో ఒక్కరు చేస్తే చాలు. నేనైతే ఈ మాట వింటున్నాను. ఎవరో ఒకళ్ళు భర్త లేదా భార్య ఎవరో ఒకళ్ళు చేస్తే చాలు ఇద్దరు చేయవలసిన అవసరం లేదు అనే ఆలోచనతోటి ఉంటున్నాను. అట్లా గూడా హ్మ్. ఎక్కువ మంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేయడానికి చేయట్లేదు అనడానికి అట్లాగే వేతనంలో ఉన్న అసమానతలు గూడా కారణం కావచ్చు. ఆడపిల్లలకు సమానంగా ఇవ్వడం లేదు. చెప్పడానికి చట్టాలున్నాయి. లేబర్ లాస్ ఉన్నాయి గానీ, హాస్పిటల్స్‌లో గానీ, పాఠశాలల్లో గానీ, ఫ్యాక్టరీస్‌లో గానీ, మహిళలకు సమాన వేతనం ఇవ్వడం లేదు. ఏ యూనియన్ గూడా దాని మీద కాన్సంట్రేట్ చేయడం లేదు. అటువంటప్పుడు ఏం చేస్తున్నారు? ఆడపిల్లల కంటే మగపిల్లలు చేయడం వల్ల ఎక్కువ సంపాదన వస్తుందని బయటికి పోయి సంపాదించడానికి నువ్వు వద్దులే ఇంట్లో కూర్చొని నేను చేస్తాను అని పురుషులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. నేను గమనించిందయితే ఇది. థాంక్ యూ జ్వలిత గారు. సుందరయ్య గారు మీరు చెప్పండి. మీరు బీజేపీ పార్టీ మెడికల్ కన్వీనర్‌గా ఉన్నారు. రాజకీయ పరంగా చూస్తే ఒకటి యూత్‌కి జాబ్స్ రాకపోవడం అనేది అన్ని గవర్నమెంట్ జాబ్సే కానక్కర్లేదు. ప్రైవేట్ సెక్టర్‌లోనే ఎక్కడో ఒక చోట జాబ్స్ రావచ్చు. ఈవెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి జాబ్ క్యాలెండర్ గురించి చాలా అయింది. అది పక్కన పెడితే ఇంత టెక్నాలజీ ఉంది. ఆపర్చునిటీస్ ఉన్నాయి. కంపెనీస్ ఎక్కువొస్తున్నాయి. అంటే ఏదో ఒక పరంగా ప్రతి దానికి కూడా ఫ్రీలాన్స్ నుంచి ఇన్నున్నప్పుడు కూడా
ఎందుకు ఈ నిరుద్యోగం కనిపిస్తుంది? దీన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? రచన గారు, ముందుగా ప్యానెల్ మెంబర్స్ కి నా నమస్కారాలు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్న అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మేజర్లీ ఇన్ తెలంగాణలో అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్ లో ఉమెన్ పాపులేషన్ ఇస్ ఫేసింగ్ మేజర్ క్రైసిస్ ఫర్ ది అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. దట్ ఇస్ ద టాపిక్ కదండి. అయితే ఈ ఎంపవర్మెంట్ అనే ప్రాసెస్ లో అనేక గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో ఉంది. ఉమెన్ లో ఎక్కువ శాతం ఉంది. అంటే అబ్బాయిల్లో లేదని కాదని వీళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మొత్తానికైతే 5గురిలో ఒకరు అన్ఎంప్లాయిడే. సో మీరు అదేనండి, అవుట్ ఆఫ్ ఎవ్రీ 5 పీపుల్ ఒక పర్సన్ వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగిగా ఉన్నారు. మీరు ఏ యాంగిల్ తీసుకున్నా పర్లేదు. నిరుద్యోగ దానికి మూల కారణాలు ఏంటంటే ముఖ్యంగా మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, నిరుద్యోగ సమస్య అంత తీవ్రంగా లేకపోయినా కూడా జాతీయ సగటు ఏదైతే ఉందో ఒక 15%కు మించి దాదాపుగా దానికి రెట్టింపు స్థాయిలో నిరుద్యోగం అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రివేల్ అయి ఉండడానికి గల కారణాలు ఇప్పుడు మనకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఫ్యాక్టరీలు, పరిశ్రమ అన్నిటితో కలిపితే ఏ ఒక్క ఆఫీస్ కూడా మ్యాన్ పవర్ లేకుండా ఎవరు ఆపరేట్ చేయరండి. ఎంతవరకు అయితే సపోజ్ ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో 100 మంది ఎంప్లాయీస్ ఉండాలంటే ఉండి తీరుతున్నారు. ఒక 5% హీర్ అండ్ దేర్, అంతే. ఒక 5% 10% వేరియేషన్ తోటి పరిశ్రమలు కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు కానివ్వండి, ఇతర రంగాలు, సినిమా ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇతర ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే కర్మాగారాల్లో కూడా పూర్తి స్థాయిలో మ్యాన్ పవర్ అనేది లేకుండా వాళ్ళు ఆపరేట్ చేస్తే వాళ్ళ యొక్క దిగుబడి ప్రొడక్షనే కుంటుపడుతుంది. దానివల్ల వాళ్ళ రాబడి కూడా వెనకబడుతుంది. సో ఎంత మేరకు వాళ్ళు మ్యాన్ పవర్ కలిగి ఉండాలో అంత మేరకు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ ఇష్యూ డే బై డే పాస్ అవుట్ అయ్యి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత సంఖ్య అధికంగా పెరుగుతుంది. ప్రొపోర్షనేట్ గా ఎంత జనాభా ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రొపోర్షనేట్ గా అన్ని పరిశ్రమలు, అన్ని ఆఫీసులు మనకి ఏర్పడట్లేదు సమాజంలో, సొసైటీలో. అది యాక్చువల్ గా రియాలిటీలో కూడా అది సాధ్యం కాదు. ఇప్పుడు మన పాపులేషన్ 140 to 150 crores ఫర్ ద నేషనల్ యావరేజ్ పాపులేషన్. దానికి తగ్గట్టుగా పరిశ్రమలు డే బై డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరగాలంటే అది పెరగడం లేదు. ఎందుకంటే పారిశ్రామిక రంగం అనేది ఒక స్టడీ గ్రోత్ ఉంటుంది. ఒక ప్రొడక్షన్ డిమాండ్ బట్టి అవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి పరిశ్రమలు. సో దానికి తగ్గట్టుగా రిక్రూట్మెంట్ జరుగుతాయి. ఇక్కడ ఈ నిరుద్యోగ సమస్యని మనం అధిగమించాలి, ఓవర్కమ్ అవ్వాలంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా అనేక రకాల ఎంపవర్ చేయడానికి, మేల్ సెగ్మెంట్ అండ్ ఫీమేల్ సెగ్మెంట్ ఎంపవర్ చేయడానికి, బలోపేతం చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల దగ్గర నుంచి, ముద్రా రుణాల దగ్గర నుంచి, ఇంకా అనేక రకాల రాయితీతో కూడిన సబ్సిడీతో కూడిన అనేక రుణాలకు బ్యాంకులకి ఆదేశాలు ఇవ్వబడినాయండి. అయితే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కి చైనాని తీసుకుంటే ప్రతి ఒక్క చిన్న వస్తువును కూడా వాళ్ళ ఆ దేశంలో వాళ్ళ రాష్ట్రాల్లో, జిల్లాల్లో, వాళ్ళ గ్రామ స్థాయిలో కూడా ప్రతి కుటుంబం నిత్యం ఒక్కళ్ళు కూడా ఖాళీ ఉండరు. ప్రతి ఒక్క ఐటమ్ ని వాళ్ళు ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హై ఎండ్ క్వాలిటీతో ఇతర దేశాలకు సప్లై చేసే స్థితికి ఆ చైనా ఈ రోజు ఉంది. అంటే దానికి కారణం ఎంటర్ప్రినర్స్ అనేది సొంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని వాళ్ళు పని కల్పించుకుని ఒక్క పర్సన్ కూడా కుటుంబంలో ఖాళీ లేకుండా గడుపుతున్న జీవన విధానమే ఈ ప్రపంచానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు కూడా నేను చెప్పబోయేది ఏమంటే, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రజానికానికి, నిరుద్యోగులకి చేయూతనిచ్చి రాయితీలు ఇస్తున్నాయో ఆ సబ్సిడీలు తీసుకుని వాళ్ళ రంగాల్లో ఎక్కడ నైపుణ్యం ఉందో ఆ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, కుటీర పరిశ్రమ కానివ్వండి, మధ్యతరగతి పరిశ్రమలు కానివ్వండి, భారీ పరిశ్రమలు కానివ్వండి, అన్ని వర్గాలకి సంబంధించిన ఆర్థిక రుణాలు ఇవ్వడానికి వితౌట్ ఎనీ అన్సెక్యూర్డ్ లోన్స్ అండి. ఇది గవర్నమెంట్ లోన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వడానికి ముద్రా లోన్స్ లాంటి, ఉదాహరణకి ముద్రా లోన్స్ ఎలాంటి పూచీకత్తు లేకుండా నిరుద్యోగులకు కానివ్వండి, ఆల్రెడీ ప్రస్తుతం బిజినెస్ లో ఉన్న రంగాలకు కూడా తన యొక్క రుణాన్ని విస్తరించడానికి సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ ఈ నిరుద్యోగులు ఎందుకు ఇంతమంది తయారవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో, జాతీయ సగటు యావరేజ్ కంటే ఎక్కువ మంది ఉన్నారంటే అవగాహన రాహిత్యం, అవగాహన లోపం, దీని మీద ప్రచారం కల్పించకపోవడం. అండ్ ప్రచారం కల్పించకపోగా ఎవరైనా ఒక ఉద్దేశంతో బ్యాంక్ అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది
తగిన విధంగా ఆ వచ్చిన నిరుద్యోగ యువతి కానీ యువకుడికి కానీ మనం చేయూతనందించాలి అనే ఒక ఎంకరేజ్మెంట్ ధోరణిలో వాళ్ళు వ్యవహరించకపోవడం, దానికి అనేక కారణాలు ఉన్నాయి. సో ఈ విధమైన అవకాశాలని యూత్ కి, మహిళలకి, పురుషులకి అందించగలిగితే ఇప్పుడున్న పర్సంటేజ్ ని గణనీయంగా తగ్గించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ఎంతో దోహదపడతాయని ఈ రీజన్స్, అంటే గవర్నమెంట్ అందిస్తున్న చేయూత, ఈ పరిశ్రమలు స్థాపించడం వలన ఆల్రెడీ నిరుద్యోగిగా ఉన్న అతను ఉద్యోగిగా ఒక యజమానిగా మారి మరింత మందికి ఉద్యోగాన్ని ఇచ్చే స్థాయికి ఇతను ఎదగగలుగుతాడు. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అదే కదండి. నేను ఒక ఇండస్ట్రీ పెట్టాను, 10 మందికి తో నడిపే ఒక ఇండస్ట్రీ పెట్టాను. నేను నిరుద్యోగ సమస్య నుంచి బయటపడి ఇంకొక 10 మందికి నేను ఉపాధిని కల్పిస్తున్నాను. దీనికి గల ప్రధానమైన కారణం ఏదైతే ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్నారో నేషనల్ సర్వే, ఈ నేషనల్ సర్వే ఓన్లీ తెలంగాణ స్టేట్ యొక్క సిటిజన్స్ ఇక్కడున్న లోకలైట్స్ ని సర్వే చేసింది కాదండి. ఇట్స్ కన్సాలిడేటెడ్ సర్వే. ఇక్కడికి వచ్చి ఆపర్చునిటీస్ దక్కించుకున్న ఇతర రాష్ట్రాల వల్ల కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు అవకాశాలు కోల్పోతున్నారు. దానికి ఎవరేం చేయలేము. అది ఎక్కడైనా అలానే జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు యూత్ కూడా బెంగళూరు అవకాశాలు చేజిక్కించుకుంటాయి, అమెరికా వెళ్ళి చేజిక్కించుకుంటాయి. దాన్ని ఎవరు ఆపలేము. ఎవరైతే మోస్ట్ టాలెంటెడ్ ఎఫిషియెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళని హైర్ చేసుకోవడం అనేది ఆ పర్టికులర్ రంగానికి చెందిన వాళ్ళ ఓన్ డెసిషన్. అది ఎనీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దే కెనాట్ డిక్టేట్ ది ఇండస్ట్రీస్. నువ్వు ఎస్సీని తీసుకో, ఓసీని తీసుకో, బీసీని తీసుకో, లేదంటే తెలంగాణ వాళ్ళు తీసుకో, కర్ణాటక వాళ్ళు తీసుకో, దే కెనాట్ సే దట్. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనే ఇష్యూని ఓవర్కమ్ అవడానికి గల ప్రధానమైన ఒక సొల్యూషన్ ఏంటంటే మేడం, ఈ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ సహాయక రుణాలను అందిపుచ్చుకుని చిన్న స్థాయి నుంచి కుటీర పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమలకు ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నందున ఆ విధంగా కొంత ఈ నిరుద్యోగ సమస్యని మనం తొలగించి ఎంతో మందికి ఉద్యోగాలని, ఉపాధిని కల్పించగలం. ఓకే. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నరేంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ నిరుద్యోగ సమస్య అనేది యువత పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే అప్పటి జనరేషన్ వేరు, నిరుద్యోగ సమస్య ఎప్పుడూ ఉంది. దేశంలోనో, రాష్ట్రంలోనో ఎప్పుడూ ఉంటూనే ఉంది. కానీ తరాలు మారేటప్పటికి కొంత ప్రభావంలో వచ్చే మార్పులుంటాయి. ఇప్పుడు ఆ ప్రభావాలు ఎలా ఉంటున్నాయి? పట్టణాలకి మైగ్రేషన్ ఎక్కువ పెరిగిపోవటం, ప్రభుత్వ ఉద్యోగాల మీద లేకపోతే మంచి సెక్యూరిటీ వ్యవస్థ ఉద్యోగాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం. దీనివల్ల ముఖ్యమైనటువంటి గ్రామీణ వ్యవసాయ రంగాలు అవి కాయిలా పడటం, వాటిలో వృద్ధి రేట్ అనేది ఆందోళనకరంగా ఉండటం వలన, దీనివలన ఈ సహజంగానే ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లిపోయి యువత అనేది వాళ్ళకి జీవితంలో స్థిరపడాలంటే ఎన్నో ఆశలతో ఏదో ఒక నైపుణ్యం నేర్చుకొని చదువు డిగ్రీలని తీసుకున్న తర్వాత వాళ్ళ స్థిరపడటానికి సరైన ఉద్యోగం లేకపోయేసరికి వాళ్ళ జీవితం అంతా కూడా అంధకారం కనిపిస్తుంది వాళ్ళకి. మనకి చూస్తున్నాం గత ఏడాది మహారాష్ట్రలో 17,000 మంది కానిస్టేబుల్ పోస్టుల కోసం, లేకపోతే చిన్న చిన్న పోలీసు విభాగాల్లో కానిస్టేబుల్ అంతకన్నా తక్కువ పోస్టుల కోసం నోటిఫికేషన్ చేస్తే 17 లక్షల మంది అప్లై చేశారనమాట. అంటే వాటిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బీటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేశంలో నిరుద్యోగం అనేది ఎంత భయంకరంగా ఉందో, వాళ్ళు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడటం, అదే ఒకటి మీద ఉండటం వల్ల ఇది ఏ ఉద్యోగానికి కూడా ఇక్కడ కూడా తెలంగాణలోనే ఎక్కడైనా సరే మనం గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఏదైనా ఒక ఉద్యోగానికి 10 మంది, 20 మంది దరఖాస్తు చేయటం మనం అర్థం చేసుకోవచ్చు. కానీ సంబంధం లేకుండా వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఈ సమస్య ఎంత భయంకరంగా ఉందో. తర్వాత వాళ్ళకి పారిశ్రామిక రంగంలో సుందరగా చెప్పారు. పారిశ్రామిక రంగంలో ఆశించినటువంటి ప్రగతి మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ లో ఉండట్లేదు. మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ లో ఉంటేనే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అది క్యాజువల్ లేబర్ కావచ్చు, లేకపోతే ఆర్గనైజ్ సెక్టర్ లో కావచ్చు పెరుగుతాయి. అది దాంట్లో గ్రోత్ రేట్ రాకపోవడానికి ప్రధాన కారణం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కొంతకాలంగా దేశంలో ఆశించిన మేరకు పెరగట్లేదు ప్రైవేట్ వ్యక్తులు. దానికి కారణం దేశంలో సంపన్నులైన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ పరిశ్రమలు పెడుతున్నారు, అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. దేశంలో ఆ విధమైనటువంటి కేవలం మనకి ఎక్కువగా పెరుగుతున్నంతా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేకపోతే ఎక్కువగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుంది మనకి. అది తప్పితే మిగతా ఉత్పత్తి రంగంలో మన వృద్ధి సాధించట్లేదు. ఇది ప్రధాన కారణం. తర్వాత వ్యవసాయ రంగంలో ఇందాక నరేంద్ర గారు,
నరేంద్ర ఆ! గారు, కారణాల చెప్పండి. గురించి మనం మాట్లాడేసాము. హ్మ్. ప్రభావం అడుగుతున్నాను. యువత మీద ఇది ఎటువంటి ప్రభావం స చూపిస్తుంది ఈ కాలంలో? సహజంగానే మీరు సమాజంలో ఇవాళ దేశంలో నక్సలైట్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా, అసాంఘిక శక్తులు పెరిగినా కూడా, దేశంలో ఇతర చెడు అలవాట్ల మీద ప్రభావమై దేశంలో ఈ సైబర్ క్రైమ్ లాంటి పెరగడానికి కేవలం తగిన ఉపాధి అవకాశాలు లేకపోవటమే. ఈ యువతలో వాళ్ళకి జీవితంలో స్థిరపడటానికి, మనుగడ సాగించడానికి, సొంతంగా జీవించడానికి అవకాశాలు ఎప్పుడైతే లేవో, వాళ్ళు ఇతర పక్కదారి పెట్టి వాళ్ళు ఒక విధమైన అసహనానికి గురైపోయి, వాళ్ళు కొంతమంది అసాంఘికంగా చర్యలకి, నేరాలకి పాల్పడటం జరుగుతుంది. ఇప్పుడు తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి కూడా వాళ్ళు చిన్న చిన్న అమౌంట్‌లో కూడా వాళ్ళు నేరాలకి పాల్పడేటువంటి సమస్య సమాజంలో పెరుగుతూ ఉందన్నమాట. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కూడా దాంట్లో పెరగడానికి ఒక విధంగా పరోక్షంగా ఈ పరిస్థితులు కారణమవుతున్నాయి. కాబట్టి వాళ్ళకి ఏదే విధంగా చేతిలో పని కల్పించడం కోసం, వాళ్ళ స్కిల్స్ ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వాళ్ళకి ముందు లభించేటట్లు మనం చూడకపోతే ఇటువంటి ప్రమాదాలు తప్పనిసరిగా ఉంటాయి. అది ఏదైనా ఒక నాగరిక సమాజంలో వాళ్ళ ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే యువతకి ఏదో ఒక పని చేసేటువంటి ఒక వాతావరణం, అవకాశం కల్పించాలి అది. అది అటువంటి ఏర్పాటు చేయాలి. అది ఎక్కడ లోటుపాటు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందనేది మనం సీరియస్‌గా ఆలోచించవలసినటువంటి విధానపరమైనటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. థాంక్ యూ నరేంద్ర గారు. జ్యువెలరీ గారు మీరు చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుందరయ్య గారు చెప్పారు, నరేంద్ర గారు చెప్పారు. ఒకటే జాబ్ కోసం ఇంతమంది ట్రై చేయడం. రాకపోతే డిసప్పాయింట్ అవ్వడం. ఇదే ప్రాసెస్‌లో మనకి ఎక్కువ నిరుద్యోగం కనపడుతూ ఉంటుంది. ఎవరైతే లక్షల మంది ప్రిపేర్ అవ్వడం, తర్వాత వెంటనే షిఫ్ట్ చేసుకోలేకపోవడం. ఈ నేపథ్యంలో యువత ఎలా ప్రిపేర్ అవ్వాలి? నిరుద్యోగాన్ని ఎలిమినేట్ చేయాలి. వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ రంగంలో ఉండాలి తప్ప నిరుద్యోగం మిగలకూడదనుకుంటే, యువత ఎటువంటి మైండ్ సెట్‌ని అలవరుచుకోవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే ఇన్ని డెకేడ్స్‌గా వాళ్ళు చూస్తూనే ఉన్నారు కాబట్టి, ఇప్పటి యువత స్మార్ట్ కాబట్టి ఎలా అడాప్ట్ అవ్వాలి? దేశానికి ప్రధాన పునాదులు, మూల స్తంభాలు లాంటి యువత సరైన ఉపాధి లేక అసంతృప్తితో ఉన్నప్పుడు ఇంతకుముందు వాళ్ళ మీద ప్రభావం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు దానికి సంబంధించి ఆహ్, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్‌షాప్ అన్నమాట. ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళ ఆలోచనలు డైవర్ట్ అయ్యి నేర ప్రవృత్తిని అలవరుచుకుంటున్నారు. ఈజీ ఎర్నింగ్ కోసం బెట్టింగ్స్, కిడ్నీ ర్యాకెట్స్ ఇట్లాంటి వాటికన్నిటికి యువత లోనవుతున్నారు. ముందు వాళ్ళ కిడ్నీ అమ్ముకొని, ఆ తర్వాత మళ్ళీ అప్పుడు జరుగుతున్న పరిణామాలను గుర్తించి వాళ్ళే వ్యాపారం చేసే స్థాయికి యువకులు చేరారు. వాళ్ళు మైండ్ సెట్ ఎట్లా అలవర్చుకోవాలి అనే కంటే, ప్రస్తుతం ఉన్న సమాజంలో సరైన వాతావరణం లేనప్పుడు తెలిసి తెలవని యువకుల నుంచి మనం ఆశించడానికి అవకాశం లేదు. మద్యం, గంజాయి లాంటివి విస్తృతంగా వాళ్ళకి అందుబాటులో ఉండడం. వాళ్ళు నిర్వీర్యమైపోతున్నారు యువత. వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి మన వంతు మనం చెయ్యాలి ముందు. తల్లిదండ్రులు గాని, ప్రభుత్వం గాని, సమాజం గాని వాళ్ళను ఆరోగ్యవంతమైన యువకులుగా రూపొంది దేశ సంపదను ఉత్పత్తి చేయడానికి వాళ్ళను వినియోగించుకునే వాతావరణాన్ని మనం కల్పించగలగాలి. అది కల్పించకుండా మనం వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి అంటే కేవలం విజయానికి 5 మెట్లు రాసుకొని పుస్తకాలు పెట్టుకున్నట్టుగానే ఉంటది. ప్రాక్టికల్ లైఫ్ వాళ్ళు ఈ ఎదురవుతున్నటువంటి సమస్యలను అధిగమించి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ప్రభుత్వం చూసుకోవాలి. ఇది మీరు గమనించారో లేదో, ఏ ఆఫీస్‌కి పోయినా, ఎక్కడికి పోయినా కూడా 10 మంది చేయవలసిన పనిని ఒక్కరు చేస్తున్నారు. అంటే ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. అది ప్రభుత్వం గాని, ప్రైవేట్ రంగం గాని. ఉద్యోగం ఉన్న వాళ్ళ మీద పని భారాన్ని పెంచి నిరుద్యోగాన్ని అలాగే ఉంచారు. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? వచ్చినటువంటి యువత చదువుకొని వచ్చినటువంటి పట్టభద్రులై వచ్చినటువంటి అందరూ ఉపాధి కోసం, ఉద్యోగం కోసం అది గవర్నమెంట్‌ది కానియండి, ప్రైవేట్‌ది కానియండి సరైన ఉద్యోగాలను మనం వాళ్ళకి చూపించలేకపోయాం. సరైన దారిని చూపించలేనప్పుడు ఏమవుతుంది? ఏది సరళంగా ఉంటే, ఏది ఎదురుగా ఉంటే దాని వైపు యువత వెళ్ళడానికి అవుతుంది. ఆ రకంగా
మానవ సంబంధాలే కాదు, కుటుంబ సంబంధాలు కూడా విచ్ఛిన్నమై డబ్బు కోసం తండ్రిని చంపడం, తల్లిని చంపడం ఇవన్నీ మనం చూస్తున్నాం పేపర్‌లలో. వాళ్ళకి సరైన ఉపాధి ఉండి, ఖాళీ లేకుండా చేసేంత పని ఉంటే తండ్రిని డబ్బు కోసం చంపే అవకాశమే లేదు. వాళ్ళంతట వాళ్ళు ఒక విలువలతో కూడిన జీవితాన్ని ముందుకు సాగించడానికి అవకాశం ఉంది. అట్లా అని వాళ్ళ బాధ్యత ఏమీ లేదు అని నేను అనను. షార్ట్‌గా కన్క్లూడ్ చేయరా జ్వలత గారు? షార్ట్‌గా. మీరు చెప్పాలనుకుంది ఒక 2 సెంటెన్సెస్. ఓవరాల్‌గా వారికి సరైన వాతావరణం లేదు అంది మీ స్టేట్‌మెంట్. దీని వల్లే ఈవెన్ ఒక నేరపూరితమైన సమాజం కూడా వాళ్ళ వల్లే వస్తుంది అన్నది కూడా మీ కన్క్లూజన్. అంతేనా? జ్వలత గారు? ఎనీ మోర్ విద్యా పాయింట్స్ టు యాడ్? విధానంలో కూడా ఏం నేర్పుతున్నారు? ఒకవేళ ఉద్యోగం రాకపోతే చేతి వృత్తులు ఏమైనా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? చేతి వృత్తులన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినాయి. టెక్నాలజీ పెరిగిందన్నారు. దాన్ని పూర్తిగా టెక్నాలజీకి యువతను ఉపయోగించుకోవడం లేదు. ప్రతి చోట కూడా అవసరమైనటువంటి మానవ వనరులను ఉపయోగించుకోకుండా అక్కడ స్వార్థపూరితమైనటువంటి వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. ఇదంతా రాజకీయంలోని భాగమే అని నేను అంటాను. ఓకే. థాంక్ యూ జ్వలిత గారు. సుందరయ్య గారు, జ్వలిత గారు దీని గురించి మాట్లాడుతూ అసలు యువత చేయడానికి ఏమీ లేదు. ఎన్వైర్నమెంట్ బాలేదు. అంతా కూడా వాళ్ళకి ప్రతికూలంగా ఉంది అని చెప్పారు. అయితే మీరు దీంతో ఏమన్నా విభేదిస్తారా? అంటే యువత మారాల్సిన అవసరం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఈ నేపథ్యంలో. ఎందుకంటే ఇది పునరావృతం అవుతున్నటువంటి చరిత్ర కాబట్టి. యువత మారాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? ఒకవేళ మారాల్సిన అవసరం ఉంటే ఎలా మారాలి? రచన గారు ఇప్పుడు ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ అనేది అది ఎవరు స్టాప్ చేయలేని ఫినామినా అండి, పరిణామం ఈ వరల్డ్‌లో గ్లోబల్లీ. 10 మంది మేడం చెప్పినట్టు 10 మంది చేసే పని ఒక్కళ్ళే చేస్తున్నారు అంటే ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఏ పారిశ్రామికవేత్త, గవర్నమెంట్ కూడా వర్క్ లోడ్‌ని మరింత త్వరితగతంగా స్పీడ్ మేనర్‌లో ప్రజలకు అందించాలన్నా, వర్క్‌ని కంప్లీట్‌గా విత్ క్వాలిటీ పారామీటర్స్‌లో కంప్లీట్ చేయాలన్నా టెక్నాలజీ యూజ్ చేయకుండా ఏ రంగం కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఈరోజు సొసైటీలో ప్రివేల్ అయ్యి ఉంది. అయితే ఈ మీరన్నది యూత్ ఏం చేయాలి? ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని అధిగమించాలంటే యూత్‌లో మార్పు రావాలా? లేదా? అని అడుగుతున్నారు. తప్పనిసరిగా 100% నేను ఇందాకడ ఉదాహరించినట్టుగా చైనాలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు చేతిలో పని లేకుండా ఆళ్ళు రోజనేది కంప్లీట్ కాదండి. అలానే వీళ్ళు విద్యాదశ నుంచే హై స్కూల్ తర్వాత నుంచి వాళ్ళు ఏ రంగం వైపు ఆసక్తి చూపిస్తున్నారో ఆ రంగం పట్ల అవగాహన పెంచుకుని అది టెక్నాలజికల్ సెగ్మెంట్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెగ్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ ఫార్మింగ్ కావచ్చు, వాటెవర్ బి ది సెగ్మెంట్ ఏదైనా వాళ్ళ వాళ్ళ రంగంలో నైపుణ్యాన్ని పెంచుకుంటూ వస్తే వాళ్ళు విద్యా వయస్సు, విద్యా దశ పూర్తయ్యే నాటికే వాళ్ళే ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ గా సమాజంలో ఆవిష్కరించబడి అనేక మందికి ఉపాధి కల్పించే స్థితిలో వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా ఇలాంటి వాతావరణంలో తప్పనిసరిగా యూత్ అనేది వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి తప్పనిసరిగా మార్పు రావాల్సిందేనండి. పేరెంట్స్ కూడా ఆ దిశగా యూత్ ని గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో పెంపకం బ్రాటప్ కూడా ఆ దిశగానే వాళ్ళ యొక్క మైండ్ ని తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఏదైతే ఒక సహాయ సహకారాలు, కోఆపరేషన్ ఫ్యామిలీ నుంచి అవసరం పడుతుందో పేరెంట్స్ ఆల్వేస్ దాని గురించే పాటుపడుతూ ఉంటారు. పిల్లల యొక్క అభివృద్ధే వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యంగా ఉంటుంది ప్రతి కుటుంబంలోనూ తల్లిదండ్రులకి. సో ప్రస్తుతానికి మీరు అడిగిన పాయింట్ యువతలో ఎలాంటి మార్పు రావాలి? యువతలో ఈ ఆసక్తి పెరగాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక స్వయం శక్తి వ్యక్తులుగా తయారు కావాలి. ఆ తయారయ్యే క్రమంలో కుటుంబ సపోర్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుందండి. మనం గవర్నమెంట్ వైపు డిగ్రీ పూర్తి చేసుకుని ఆశగా టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, గవర్నమెంట్ డౌన్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి, గవర్నమెంట్ డౌన్ అనుకుంటూ ధర్నాలను ఉద్యమాలు చేసే ఒక యుగం కాదండి ఇది. గవర్నమెంట్ లో ఒక 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది 5 సంవత్సరాల్లో అనుకుందాం. ఎంత శాతం నిరుద్యోగం సమస్య పోతుందండి? చాలా ఇంకా ఉంటుంది కదా. సో ఈ విధమైన మార్పు యూత్ లో వస్తే సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా వాళ్ళు ఆవిష్కరించబడితే వాళ్ళు సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా అభివృద్ధి పదంలో ఈ దేశం కూడా ముందుకెళ్ళడానికి కూడా వాళ్ళ తోడ్పాటు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనేది నా అభిప్రాయం. థాంక్ యూ సుందరయ్య గారు. ఓవరాల్‌గా చర్చ ముగింపుకు వచ్చేసాం. యువతలో ఉన్న ఈ నిరుద్యోగ సమస్య గురించి మీరేమనుకుంటున్నారనేది చెప్పారు. ఓవరాల్‌గా మీ ముగ్గురు కన్క్లూడింగ్ స్టేట్మెంట్స్ ఇస్తే చర్చను ముగిద్దాం.
ముందు నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఒక్కసారి అన్‌మ్యూట్ చేస్తున్నాను. అదే సుందర గారు చెప్పినట్టుగా టెక్నాలజీని మనం కాదనలేం. పూర్వం రోజుల్లో కంప్యూటర్ వచ్చినప్పుడు 80 దశకంలో చాలా మంది ఉద్యోగస్తులంతా బ్యాంక్ ఉద్యోగులంతా సమ్మెలు చేశారు. ఇది వస్తే మాకు ఉద్యోగాలు పోతాయని. కంప్యూటర్ వల్ల ఉద్యోగాలు పోలేదు, ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఉత్పత్తి అంతా పెరిగింది అది శాసనంగా. అదేవిధంగా మొదట ట్రాక్టర్లు వచ్చినప్పుడు కూడా వ్యవసాయ కూలీలకంతా కూడా ఉపాధి పోతుంది, ట్రాక్టర్లు వస్తాయని కూడా అప్పుడు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో. కాబట్టి టెక్నాలజీ అనేది మనం అన్‌అవాయిడబుల్. మన స్కిల్స్ పెరగటం కోసం, ఉత్పత్తి సాఫిస్టికేట్ కావడం కోసం అవసరం. దానికి అనుగుణంగానే ప మన యొక్క ముందు యువత అనేది ఏం చేయాలనుకుంటున్నారు ఏంటనేది ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం పెట్టుకొని ఆ రంగంలో వాళ్ళు నైపుణ్యం సాధించి, ఆ విధంగా ఇవాళ అనేక విధంగా కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, అనేక రంగాల్లో, సృజనాత్మక రంగాల్లో ఇవాళ అనేక అవకాశాలున్నాయి ఇవాళ. మునుపొద్దుగా అవకాశాలు పెరుగుతున్నాయి. గతంలో లేని అనేక అవకాశాలు. ఇవాళ సాఫ్ట్‌వేర్ కంపెనీలో లక్షల రూపాయల ఉద్యోగాలతో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఆర్థిక విద్యాపరంగా పెద్ద మెరిటోరియస్ వాళ్ళు ఎవరు కాదు వాళ్ళు. వాళ్ళ చదివే ఇంజినీరింగ్ డిగ్రీ వలన ఉద్యోగాలు రావట్లే వాళ్ళకి. చిన్న చిన్న స్కిల్స్ నేర్చుకుని మన అమీర్‌పేటలో చిన్న చిన్న కోర్సులు 2, 3 నెలల కోర్సులు ఎళ్లి స్కిల్స్ నేర్చుకుని ఆ విధంగా వాళ్ళు కష్టపడి ఒక డైరెక్షన్‌తో ఎళ్తే వాళ్ళ విధంగా ఉద్యోగాలకు రాగలుగుతున్నారు. కాబట్టి ఆ విధంగా యువతకి గైడెన్స్ ఇచ్చేటువంటి సోర్సెస్ కూడా ఉపాధ్యాయులు గాని, తల్లిదండ్రులతో పాటు అటువంటి అవకాశాలు కూడా లభ్యమయ్యే విధంగా చూస్తే ఉన్నటువంటి కొత్త కొత్త ఉద్యోగాలని రంగాల్లో అనేక రంగాలు ఇవాళ విస్తరిస్తున్నాయి. ఇవాళ మనం అసలు కనీసం గతంలో చూడని, వినని రంగాలు ఇవాళ మనకు వస్తున్నాయి. వాటిలో నైపుణ్యం సంపాదించే ప్రయత్నం చేయడం ద్వారా యువత మంచి అవకాశాలు పొందడానికి వీలవుతుంది. థాంక్ యూ నరేంద్ర గారు. జ్వలత గారు మీరు కన్క్లూడ్ చేయండి. సుందరయ్య గారు చెప్పినట్టు సాంకేతిక అభివృద్ధిని మనం అభినందించదగ్గది. కానీ సాంకేతికతని దానికి మానవ వనరులను అనుసంధానం చేయకపోవడం. ఒక్కరు చేసే పని 10 మంది చేసే పని భారం ఒక్కరి మీద పడుతుంది అనంటే కావాల్సినంత మానవ వనరులను అక్కడ ఉపయోగించకుండా తాత్పర్యం చేయడం వల్ల. ఇంకొకటి చైనా లాగా విద్యార్థి దశలోనే ఏ రంగాన్ని ఎంపిక చేసుకోవాలనే విద్యా విధానం మన భారతదేశంలో లేదు. మీరు గమనించండి, సిటీలోనే కాదు, సిటీ అవుట్‌స్కర్ట్స్ లో కూడా మనకు మొబైల్ హోటల్స్ కనపడతాయి. ఒక బండి, టిఫిన్ సెంటర్ ఇట్లా. వాళ్ళంతా చదువు రాని వాళ్ళు కాదు. బీటెక్‌లు చేసి, ఎల్ఎల్‌బీలు చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళకి ఉపాధి దొరికినప్పుడు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా ఏదో ఒక రకంగా తమ జీవనాన్ని నిలుపుకోవడానికి, ఇంకొక ఇద్దరికి ఉపాధి కల్పించడానికి అటువంటివి ఎంపిక చేసుకుంటున్నారు. యువతలో అటువంటి ఆత్మస్థైర్యాన్ని కల్పించగలగాలి. ప్రతి కుటుంబంలోనూ తల్లిదండ్రులు తమ కుమార్తెలు లేదా తమ సంతానం సరిగా నిలబడాలని, ఉద్యోగాలు సాధించాలనే అనుకుంటది. అనుకున్న విధంగా ఉద్యోగాలు వచ్చినప్పుడే కదా సమస్య. వాళ్ళకి కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి విలువలతో కూడిన జీవితాన్ని గడపడానికి తల్లిదండ్రులు, సొసైటీ అందరూ కూడా బాధ్యత వహించాలి. ఆత్మహత్యలు లేని యువతను మనం ప్రోత్సహించాలి. అది నా ఉద్దేశం. థాంక్ యూ జ్వలత గారు. సుందరయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి. రచన గారు, ఈ తెలంగాణలో ప్రస్తుతం మీరు ప్రస్తావిస్తున్న ఈ సగటు యావరేజ్ కంటే రెట్టింపు శాతంలో నిరుద్యోగులు ఉన్నారు అనే సమస్యని మనం ఇందాక నుంచి చర్చించుకుంటున్నట్టుగా యువతలో కూడా ఈ అవగాహనని పెంచాలండి. అవగాహన పెంచి ప్రతి ఒక్క డిగ్రీ కంప్లీట్ చేసి, ఏ డిగ్రీ అయినా, ఇంజనీరింగ్ డిగ్రీ మిగతా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన యువతకి ఎన్ని సదుపాయాలు కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు ఎలాంటి సదుపాయాలు వాళ్ళ కోసం వేచి చూస్తున్నాయి, దానికి విధి విధానాలు ఏంటి, వాళ్ళు అవి దక్కించుకోవాలంటే చేయాల్సిన ఎలాంటి ఎఫర్ట్స్ వాళ్ళు కష్టపడాలి అనేది ఒక అవగాహన కేంద్రాలు. ఇప్పుడు అనేక కంపెనీలు ఉన్నాయండి. ఇప్పుడు హెట్రో కంపెనీ కానివ్వండి, లేకపోతే పీపుల్ సాఫ్ట్ అనే ఒక ఎనీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక్కొక్కసారి జాబ్ మేళా కండక్ట్ చేస్తాయి. జాబ్ మేళాలో ఒక 500 మంది 1000 మంది నిరుద్యోగులు వస్తే అందులో దొరికేది ఒక 50 జాబులో 100 జాబులో దొరుకుతుండొచ్చు. అది కూడా ఆఫర్ లెటర్ స్టేటస్ ఉంటుంది. ఆ తర్వాత ఫర్దర్ ఎంట్రీస్ లో వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వచ్చు. అయితే అలాంటి జాబ్ మేళాలో మాదిరిగానే అవగాహన కేంద్రాలు పెట్టి నిరుద్యోగుల యొక్క అవగాహన కేంద్రాలు స్థాపించి
అంటే పీరియాడికల్ గా ఎవ్రీ 15 days కో, ఎవ్రీ మంత్, 3 months ఒకసారి ఒక ఇలాంటి ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేసి జాబ్ మేళా మాదిరి, నేను అనేది కాన్స్టెంట్ గా కాదు, వీళ్ళకి ఆ ఆ సమాచారాన్ని ప్రొవైడ్ చేస్తే ప్రతి ఒక్క యువకుడికి, నిరుద్యోగ యువకుడికి, యువతులు కూడా చాలా అత్యధిక శాతం పెరిగారండి ఇప్పుడు. ఈ మోడర్న్ యుగంలో ప్రతి కుటుంబంలో మధ్యతరగతి పాపులేషన్ మన దేశంలో చాలా ఎక్కువ. ఈ మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలు కూడా జాబ్ చేయాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా ఈ రోజు మనకుంది. సో మహిళల శాతం కూడా చాలా ఎక్కువ నిరుద్యోగుల్లో. ఈ మహిళలు, పురుషులు అనే తారతమ్యం ఈ భేదాలు లేకుండా వీళ్ళకి ఆ అవగాహన కల్పిస్తే వాళ్ళంతట వాళ్ళే గవర్నమెంట్ దగ్గరికి, బ్యాంకుల దగ్గరికి, ఇతర రుణాలు ఇచ్చే సంస్థల దగ్గరికి అప్రోచ్ చెయ్యి స్వయం సేవకులుగా తయారవుతారు. వాళ్ళు సంపాదన వాళ్ళే సంపాదించుకునే స్థాయికి వీళ్ళు ఎదగలుగుతారు. సో ఇలాంటి అవగాహన కేంద్రాలు రావాలి ఈ రాష్ట్రంలో. ఈ నిరుద్యోగ శాతాన్ని గణనీయంగా తగ్గించగలరు. అప్పుడే అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించబడుతుంది. ఈ సమాచారం మాత్రం మీరు మీడియా ద్వారా కానీ, ఇతర నరేందర్ గారు లాంటి ఒక మేధావులు కానీ, ఉమెన్ యాక్టివిస్ట్ గా ఉన్న మేడం కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్ప్రెడ్ చేసి కార్పొరేట్ కంపెనీల్ని, గవర్నమెంట్లు కూడా సమాచార కేంద్రం, అవగాహన కేంద్రాలు నిరుద్యోగులకు కల్పిస్తే ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఈ సొసైటీలో అనేది యువతకు చేరుతుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు. థ్యాంక్ యూ నరేంద్ర గారు. థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఓవరాల్ గా నిరుద్యోగ సమస్యకి ప్రభుత్వాన్ని నిందించడం అన్నది అదొక ఫ్యాషన్, ఒక నార్మలైజ్డ్ ఐటమే. కాకపోతే నిజంగానే సుందరయ్య గారు రైజ్ చేసినట్టు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రంలో ఉన్న యువతంతకి కూడా ఈ నిరుద్యోగ సమస్యని నిర్మూలించబడదనేది పెద్ద క్వెషన్ మార్క్. ఏ గవర్నమెంట్ కూడా ప్రపోర్షనేట్ గా జాబ్స్ ని ప్రొవైడ్ చేయలేదు. ఇంపాసిబుల్. సో ఈ నేపథ్యంలో యూత్ స్కిల్ సెట్ పెంచుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆఫర్ చేసినటువంటి మిగిలిన ఆపర్చునిటీస్ ని కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. ముందే ప్రిపేర్డ్ మైండ్ సెట్ తో ఉండగలగాలి. ఇదైతే చర్చ నుంచి వచ్చినటువంటి కన్క్లూజన్. సో ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన నరేంద్ర గారు, సుందరయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చ ఉంది.